హరే కృష్ణ. మనం ఈ లోకంలోకి ఎందుకు వచ్చాము, ఎక్కడి నుంచి వచ్చాము, వెళ్ళిన తర్వాత ఎక్కడికి వెళ్తాము అని ఎప్పుడైనా ఆలోచించారా? ఈ ప్రశ్నలు మనకు పుట్టుక నుంచి వెంటాడుతూనే ఉంటాయి. ఎప్పటి నుంచో తత్వవేత్తల నుంచి ఇప్పటి శాస్త్రవేత్తల వరకు ఎంతోమంది ఈ రహస్యాన్ని ఛేదించడానికి ప్రయత్నిస్తూనే ఉన్నారు. ఈరోజు మనం ఆ శాశ్వతమైన సత్యాన్ని గురించి మాట్లాడుకోబోతున్నాము. ఈ వీడియో అందరికీ చాలా ముఖ్యమైనది, ఎందుకంటే మనం అద్భుతమైన విషయాలను తెలుసుకోబోతున్నాము. మనం ఎన్నో సినిమాల్లో, కథల్లో పునర్జన్మ గురించి వింటూనే ఉంటాము. కొందరికి ఇది కేవలం ఒక కల్పన, ఒక నమ్మకం, ఒక ఊహాజనితమైన భావనలాగా అనిపించవచ్చు. కానీ నిజానికి పునర్జన్మ అనేది కేవలం ఒక నమ్మకం కాదు, అది ప్రకృతి ధర్మం, ప్రకృతి నియమం. ప్రతిదీ చక్రం వలె తిరిగే ఈ సృష్టిలో జననం మరణం కూడా ఒక నిరంతరంగా జరిగే ప్రక్రియ. మన వేదాలు, ఉపనిషత్తులు, భగవద్గీత, పురాణాలు ఈ సత్యాన్ని ఎంతో స్పష్టంగా చెబుతున్నాయి. ఇప్పటి శాస్త్రవేత్తలు, వారితో కలిసి డాక్టర్లు కొన్ని వేలకు పైగా నిజంగా వారు విశ్లేషించిన జరిగిన విషయాలని, పునర్జన్మకు సంబంధించిన విషయాలను డాక్యుమెంట్ చేశారు. ఉదాహరణకి మన దేశంలో ఒక బాలుడు కావచ్చు, ఇతర దేశాల్లో ఒక అమ్మాయి కావచ్చు. ఆ పిల్లలు వారి పూర్వపు జీవితంలో ఎలా జీవించేవారు, ఎలా చనిపోయారు, వారి గాయపు గుర్తులు ప్రస్తుత శరీరంలో ఎలా ఉన్నాయి, వారికి సంబంధించిన వారు ఎక్కడున్నారు అని వాళ్ళ దగ్గరికి వెళ్ళి కలుసుకొని వచ్చిన పరిస్థితులు, ఇలా ఎన్నో నిజమని రుజువైన సంఘటనలు ఎన్నెన్నో ఉన్నాయి. ఆత్మ అనేది అమరమైనది, అఖండమైనది, అనంతమైనది. శరీరం అనేది ఒక వాహనం మాత్రమే. భగవద్గీతలో ఎప్పుడో కొన్ని వేల సంవత్సరాల క్రితం కృష్ణ భగవానుడు 2వ అధ్యాయంలో 22వ శ్లోకంలో చక్కగా ఉదాహరణతో వివరించారు. ఈ శ్లోకాన్ని ఒకసారి విని వీడియోలో ముందుకు వెళ్దాము. వాసాంసి జీర్ణాని యథా విహాయ నవాని గృహ్ణాతి నరోపరాని తథా శరీరాని విహాయ జీర్ణాన్యా అన్యాని సంయాతి నవాని దేహి. అంటే మానవుడు జీర్ణ వస్త్రములను విడిచి నూతన వస్త్రములను ధరించినట్లుగా ఆత్మ జీర్ణమైన దేహములను విడిచి నూతన దేహములను గ్రహించుచున్నది అని అర్థం. ఇంకా బాగా అర్థం చేసుకోవాలంటే, మనం రోజు నిద్రపోయి లేచినప్పుడు పగలు రాత్రి, అలాగే ఋతువులు మార్పులు, ఇవన్నీ ఒక చక్రంలా ఎలా జరుగుతున్నాయో, అలాగే జీవులు అందరూ శరీరం విడిచి మళ్ళీ పునర్జన్మ తీసుకోవడం కూడా ప్రకృతిలో ఒక భాగమే. వేద గ్రంథాలు పునర్జన్మ గురించి స్పష్టంగా బోధిస్తున్నాయి. అదేవిధంగా ఇది అనుభవం ద్వారా తెలుసుకున్న జ్ఞానం కాబట్టి మనం దీనిని ప్రమాణంగా తీసుకోవాల్సిందే. ఈ వేద జ్ఞానం కాలాతీతమైనది, అలాగే నిత్యమైనది, సత్యమైనది కూడా. చాలామంది పునర్జన్మ అనేది కేవలం హిందూ సిద్ధాంతమో లేక కొన్ని దేశాల నమ్మకమో అని భావిస్తారు. కానీ అది పూర్తిగా తప్పు. పునర్జన్మ అనేది ప్రకృతి ధర్మం. ప్రకృతికి జాతి, మతం, నమ్మకం వంటి తేడాలు ఉండవు. సాధారణంగా గురుత్వాకర్షణ నియమం ఎలా అయితే ప్రపంచంలోని ప్రతి ఒక్కరికి, ప్రతి వస్తువుకు వర్తిస్తుందో, పునర్జన్మ నియమం కూడా అంతే సమానమైనది. మీరు ఏ మతానికి చెందిన వారైనా, ఏ దేశానికి చెందిన వారైనా, ఏ జీవరాశికి చెందిన వారైనా ఈ నియమం నుండి ఎవరూ తప్పించుకోలేరు. మన సనాతన ధర్మం కర్మ సిద్ధాంతంతో కలిపి పునర్జన్మను ముఖ్యంగా చెబుతుంది. ఇంకా కొన్ని ఇతర మతాలలో కూడా నమ్ముతారు. కాబట్టి ఈ ప్రకృతిలో పగలు రాత్రి, ఋతువులు ఇవన్నీ ఒక చక్రంలా సాగేవే. అలాగే పునర్జన్మ కూడా జీవన చక్రంలో ఒక భాగం. ఈ పుట్టుక మరణాల నిరంతర చక్రాన్ని, ఈ భౌతిక లోకాన్ని మన వేద గ్రంథాలు సంసారం అని వర్ణిస్తాయి. ఈ సంసార చక్రంలోనే ఆత్మ పాత శరీరాన్ని వదిలి కొత్తదాన్ని స్వీకరించాల్సి ఉంటుంది. అనాది కాలం నుంచి ఆ శాశ్వత ఆత్మ ఈ భౌతిక లోకంలో తిరుగుతూనే ఉంది. ఒక శరీరాన్ని వదిలి ఇంకొక శరీరం స్వీకరిస్తూనే ఉంటుంది.
ప్రతిసారి మునుపటి శరీరాన్ని, మునుపటి జీవితంలోని జ్ఞాపకాలను పూర్తిగా మర్చిపోయి ప్రస్తుత శరీరాన్నే, ప్రస్తుత జీవితాన్నే సర్వస్వంగా భావిస్తుంది. ఇది ఒక మర్చిపోయిన గతం లాంటిది. అందుకే ఈ సంసారంకి మరొక పేరు ఏమిటంటే నిరంతర ప్రవాహం, చక్రం అని అర్థం. ఇది మామూలు చక్రం కాదు, ఇది భౌతిక బంధాల చక్రం. పద్మపురాణంలో చెప్పబడినట్లు 8.4 మిలియన్లు అంటే 84 లక్షల రకాల జీవరాశులు ఉన్నాయి. జలజానవ లక్షాని స్థావరా లక్ష వింశతి కృమయో రుద్ర సంఖ్యాకాః పక్షిణాం దశలక్షం త్రింశల్లక్షాని పశవః చతుర్లక్షాని మానుషాః. ఈ శ్లోకం అర్థం ఏమిటంటే జలచరాలు 9 లక్షల జాతులు అంటే చేపలు, తిమింగలాలు, మొసళ్ళు మొదలైనవి. చెట్లు, మొక్కలు 20 లక్షల జాతులు. ఇందులో స్థావరాలు అంటే కదలనివి, వీటిలో ఎన్నో రకాల చెట్లు, పొదలు, తీగలు, గడ్డి ఉన్నాయి. ఇక క్రిములు, సర్పాలు 11 లక్షల జాతులు ఉన్నాయి. ఇందులో పాములు, కీటకాలు, పురుగులు మొదలైనవి వస్తాయి. ఇక పక్షుల విషయానికొస్తే 10 లక్షల జాతులు ఉన్నాయి. వివిధ రకాల పక్షులు అన్నీ వీటి కిందే వస్తాయి. జంతువులు 30 లక్షల జాతులు ఉన్నాయి. పశువులు, అడవి జంతువులు, ఇంకా క్షీరదాలు ఇందులోకి వస్తాయి. ఇక మానవ జాతి, మానవులు 4 లక్షల జాతులు ఉన్నారు. రకరకాల చైతన్య స్థాయిలున్న మానవులు అందరూ వీటి కిందే వస్తారు. ఒకసారి మనం ఆధునిక జీవశాస్త్రం మరియు వేదాల మధ్య ఉన్న తేడాలను గమనిస్తే, ఆధునిక శాస్త్రం జీవుల బయట కనిపించే ఆకారం ఆధారంగా జాతులను వర్గీకరిస్తుంది. ఉదాహరణకు పిల్లి మరియు పులి ఒకే కుటుంబానికి చెందినవిగా భావిస్తారు, ఎందుకంటే అవి కనిపించడంలో కొన్ని ఒకే రకమైన సారూప్యతలు కలిగి ఉంటాయి. కానీ వేదాలు జీవుల గుణాల ఆధారంగా జాతులను వర్గీకరిస్తాయి. సత్వ, రజో, తమో గుణాలు ప్రతి జీవిలో ఉంటాయి. వాటి మిశ్రమం జీవరాశిని నిర్ణయిస్తుంది. ఉదాహరణకి మనిషి శరీరంలో కూడా ఈ 3 గుణాలు ఉంటాయి. వీటిలో ఏ గుణం ప్రధానంగా ఉందో దాన్ని బట్టి అతని చైతన్య స్థాయి, ప్రవర్తన నిర్ణయించబడతాయి. మన సనాతన ధర్మంలో డార్విన్ సిద్ధాంతంలో కాకుండా వేదాల ప్రకారం అన్ని జాతులు ఒకేసారి సృష్టించబడ్డాయి. అవి ఇప్పుడు కూడా అవే జాతులుగా కొనసాగుతున్నాయి. ఇప్పటి వరకు ఒక జాతి మరో ఉన్నత జాతిగా మారినట్లు ఎవ్వరూ శాస్త్రీయంగా నిరూపించలేదు. ఎప్పటికీ ఒక జీవి మరొక ఉన్నత జీవిని ప్రసవించినట్లు చూడలేదు. గొర్రెలు పాములను పుట్టించలేవు, కోతులు మనుషులను పుట్టించలేవు. ఎప్పుడూ ఒక జంతువు ఆ రకమైన జంతువునే పుట్టిస్తుంది. ఇది సృష్టి నియమం. ఈ కోట్లాది జీవరాశులలో మానవ జన్మ అనేది అత్యంత అరుదైనది మరియు అత్యంత విలువైనది. ఎందుకంటే కేవలం మానవ శరీరంలో మాత్రమే మనం కర్మలను చేసే స్వేచ్ఛను కలిగి ఉంటాము మరియు వాటి ఫలితాలను అనుభవిస్తాము. జంతువులు, పక్షులు తమ సహజ ప్రవృత్తి ప్రకారం జీవిస్తాయి. అవి కర్మలను, కర్మఫలాలను సృష్టించవు. కేవలం తమ పూర్వకర్మల ఫలాలను అనుభవిస్తాయి. కానీ మానవులకు మంచి చెడులను విచక్షించే జ్ఞానం, ఎంచుకునే స్వేచ్ఛ ఉంటుంది. మానవుడు చేసిన కర్మల ఆధారంగానే అతని తర్వాత జన్మ ఏర్పడుతుంది. మంచి కర్మలు చేస్తే ఉన్నత జన్మ, చెడు కర్మలు చేస్తే కింద స్థాయి జన్మలు కలుగుతాయి. ఉదాహరణకి స్వార్థం, దురాశ, హింసతో కూడిన కర్మలు చేస్తే జంతువుగా లేదా క్రిమిగా జన్మించే అవకాశం ఉంటుంది. దైవభక్తి, నిస్వార్థ సేవ, ఆధ్యాత్మిక అభ్యాసాలు చేస్తే దేవతలుగానో లేదా మళ్ళీ మానవుడిగా జన్మించే అవకాశం ఉంటుంది. మానవ జీవితం యొక్క ముఖ్య ఉద్దేశం, మానవ జీవితం కేవలం తినడం, నిద్రపోవడం, రక్షించుకోవడం, సంతానోత్పత్తి చేయడం కోసం కాదు. ఇది భక్తియుత సేవ చేస్తూ భగవద్ధామం పొంది ఈ సంసార చక్రం నుండి విముక్తి పొందడానికి ఒక అవకాశం. మానవుడు తన ఆధ్యాత్మిక ప్రయాణంలో శుద్ధి చెంది భగవంతుని ప్రేమను అర్థం చేసుకొని ఈ జనన మరణాల చక్రాన్ని ఛేదించినప్పుడు అతను భగవంతుని శాశ్వత లోకమైన వైకుంఠం లేదా ఆధ్యాత్మిక జగత్తును చేరుకుంటాడు. అదే నిజమైన ముక్తి, శాశ్వత ఆనందం మరియు ఆత్మ యొక్క అంతిమ లక్ష్యం. పునర్జన్మ అనేది కేవలం ఒక కథ కాదు,
మూఢనమ్మకం అంతకంటే కాదు. ఇది నిత్యమైనది, సత్యమైనది. ఈ జ్ఞానం మనకు భగవద్గీతలో చక్కగా వివరించబడినది. భగవంతుడి ఇచ్చిన ఈ జ్ఞానం మన జీవితాలను మరింత చక్కగా అర్థం చేసుకోవడానికి, మన కర్మల పట్ల బాధ్యతగా ఉండడానికి, అలాగే జీవితం యొక్క నిజమైన ఉద్దేశాన్ని తెలుసుకోవడానికి సహాయపడుతుంది. కనుక అందరం భగవద్గీత చదువుదాం. హరే కృష్ణ.